నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్. నేను మీ మాధురి. సాధారణంగా టోల్ గేట్ల వద్ద టోల్ ఫీ చెల్లించకుండా ఎక్కువగా రాజకీయ నాయకులు అడ్డు చెప్తుంటారు. పొలిటీషియన్లనే టోల్ ఫీ అడుగుతావా అంటూ గొడవలు జరిగిన సందర్భాలు చాలానే ఉన్నాయి. కానీ ఈసారి మాత్రం ఓ జేసీబీ డ్రైవర్ టోల్ గేట్పై రెచ్చిపోయాడు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని హపూర్ వద్ద ఢిల్లీ లక్నో జాతీయ రహదారిపై జరిగింది. ఈ టోల్ గేట్ మీదుగా వెళ్తున్న ఓ జేసీబీ డ్రైవర్ను టోల్ ఫీజు చెల్లించాలంటూ అక్కడి సిబ్బంది అడిగారు. తనను టోల్ ఫీజు అడగడంతో ఆ జేసీబీ డ్రైవర్కు కోపం వచ్చింది. తన చేతిలో ఉన్న జేసీబీని ఆయుధంగా మార్చాడు. రెచ్చిపోయి పిచ్చి పిచ్చిగా జేసీబీతో టోల్ ప్లాజా క్యాబిన్లను ధ్వంసం చేశాడు. టోల్ ప్లాజాను ఓ జేసీబీ డ్రైవర్ ధ్వంసం చేసిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. దీనిపై నెటిజన్లు అనేక రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. జేసీబీ డ్రైవర్ అయితే మాత్రం టోల్ అడగారని టోల్ గేట్లను లేపేస్తావా అంటూ ప్రశ్నిస్తున్నారు. ఓనర్ డబ్బులు ఇచ్చే ఉంటాడు కదా, ఎందుకు టోల్ ఫీజు కట్టకుండా కేసులు ఇరుక్కున్నామని కామెంట్ చేస్తున్నారు.